అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. డ్రైవర్, కార్ ఆపు. అత్తయ్య, ఎక్కడికమ్మా బయలుదేరావు? భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుందామని వెళ్తున్నాను అత్తయ్య. ఎంతో పెద్ద గండం గడిచిపోయింది కదా. అవునమ్మా, ఆ గండం గట్టెక్కడం వల్ల నీ విలువేమిటో మాకు అర్థమైందమ్మా. అత్తయ్య, గౌరీ, నువ్వు ఆ సమయంలో ధైర్యం చేయకపోతే మేం తప్పు చేశామన్న నింద జీవితాంతం మోస్తూ బతకాల్సి వచ్చేది. వాచ్మెన్ ద్వారా నిజాన్ని ప్రూవ్ చేసి కంపెనీని రక్షించావు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ నిందని తుడిపేయగలిగానే కాని అంతకన్నా పెద్ద అపనిందని మోస్తున్నానత్తయ్య. ఇదెలా పోతుందో అర్థం కావడం లేదు. నా మనవడు పుట్టని వాడి చేత నింద తుడిపించి వాళ్ళ నాన్నకి బుద్ధి చెప్దాం. ఆ లోపు వర్ధన్ నాతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటాడేమో. నా ఇంట్లో అత్తయ్య అని పిలుస్తూ మళ్ళీ నువ్వు తిరిగే రోజు తప్పకుండా వస్తుందమ్మా. ఆ స్థానం పోగొట్టడం ఎవరితరం కాదు. ఎక్కడో చదివాను, 2 వంతెనలు తెగిపోతే కలపగలం కాని 2 మనసులు విడిపోతే మాత్రం కలపలేమట అత్తయ్య. అంతేకాదమ్మా, 2 సంతకాలతో కోర్టు భార్యాభర్తల్ని విడిగా ఉంచగలదేమో గాని ఆ బంధం వల్ల ఏర్పడ్డ అనుబంధాల్ని మాత్రం కాదు. మేమంతా నీతో తెగతెంపులు చేసుకోవడానికి ఒప్పుకోం. భగవంతుణ్ణి నేనేం అడగాలనుకుంటున్నానో ఆ వరాలు ఆయనే నాకెదురిచ్చేశాడు. నాకు మీ అందరూ కావాలత్తయ్య. గౌరీ అనాథ, ఒంటరిదన్న భావం ఎవరికీ రాకూడదు. ఇన్ని మనసుల్ని గెలిచాక ఇంకా నీకు ఒంటరితనం ఏమిటమ్మా? వర్కర్స్ అంతా నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నారు. అందరి ఎదురుచూపు ఫలిస్తోంది, నా ఎదురుచూపు తప్ప. ఇంకొన్ని నెలలాగు, అది ఫలిస్తుంది. అప్పుడిక మా గురించి ఆలోచించే తీరుబడి కూడా ఇవ్వడు నా మనవడు. పద గౌరీ, డ్రాప్ చేసి వెళ్తాను. వద్దత్తయ్య, నేను నడిచి వెళ్తాను. ఏ, మా కారు కూడా ఎక్కొద్దన్నాడా వర్ధన్? కాదత్తయ్య, ఈ టైంలో నడక ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ చెప్తే నడుస్తున్నాను. సరేనమ్మా, జాగ్రత్త. వస్తాను. మంచిదత్తయ్య. మావయ్య, కాఫీ తీసుకోండి. నీకెందుకమ్మా శ్రమ? ఇందులో శ్రమే ఉంది మావయ్య.
తీసుకోండి. ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? వర్ధన్, ఎవర్రా ఈ అమ్మాయి? ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? వైదేహి, ఎందుకంత ఆవేశం? కొంచెం నిదానంగా అడగొచ్చు కదా. ఈ విషయంలో ఇంకా నిదానించలేను. మీ ముద్దల కొడుకు ఈ అమ్మాయితో తిరగడం నేను చూశాను. ఏంటి అని అడిగితే ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అన్నాడు. ఇప్పుడేమో ఇంటి దాకా తీసుకొచ్చాడు. ఇంకా ఆలస్యం చేస్తే ఏకంగా ఈ ఇంటికి ఏకంగా ఈ ఇంటికి కోడల్ని చేస్తాడనా మీ అనుమానం? ప్రీతి, ఏమిటా మాటలు? ఈ అమ్మాయి ఎవరో ఏంటో వర్ధాన్ని చెప్పనివ్వండి. పత్తి పత్తి ఔర్ ఓ ఆ ఓ ఈ అమ్మాయి వర్ధన్. ఛ! ఏమిటి న్యూసెన్స్? వైదేహి, నేను నీకంతా చెప్తాను కదా, లోపలికి పద. ఇది నా ఇల్లండి. నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా ఒక పరాయి పిల్లొచ్చి ఇంటి మనిషిలా తిరుగుతుంటే నేను మాట్లాడకుండా ఊరుకోవాలా? అసలు మీరంతా నా గురించి ఏమనుకుంటున్నారు? మమ్మీ, మాధవి జస్ట్ 10 డేసే ఉంటుంది. తను డాడీ గెస్ట్గా వచ్చింది. గౌరవించడం మన బాధ్యత. డాడీ గెస్ట్ గానా, ఈ ఇంటికి హోస్ట్ గానా? వస్తూనే కిచెన్ లోకి వెళ్ళి ఇంటి పనులన్నీ చేతిలోకి తీసుకునేంత చనువు ఎవరిచ్చారు? డాడీ, మమ్మీని ఎందుకు ఇరిటేట్ చేస్తారు? ఈ అమ్మాయి ఎవరో చెప్పొచ్చుగా. అయినా ఇంట్లో వర్ధన్ బావు గారికి ఒక ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చేటంత స్వేచ్ఛ కూడా లేదా? పాపం ఆడపిల్ల ఉన్న బలంగా పొమ్మంటే ఎక్కడికి పోతుంది? అసలే వయసులో ఉంది కూడాను. అవన్నీ నాకు తెలీదు. ఆ పిల్ల తక్షణం ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి. వైదేహి, ఏమిటండి మీరు కూడాను? దారిని పోయే దరిద్రాన్ని నెత్తిని తగిలించుకుంటారంటారు? అసలు ఈ అమ్మాయికి మీకు ఏం సంబంధం? మాధవి నా చెల్లెలు కూతురు. అంటే సుభద్ర కూతురా? అవునత్తయ్య, అమ్మ ఈ ఊర్లోనే హాస్పిటల్లో ఉన్నప్పుడు వర్ధన్ బావ కలిశాడు. అమ్మ పోయిందన్న విచారంలో ఉంటే కాస్త చనువుగా నన్ను ఓదార్చాడు. అవును మమ్మీ, అత్తయ్య పోయింది. పాపం మాధవి ఒంటరిదైపోయింది. బతికినంతకాలం నా చెల్లెలకి ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు చనిపోయిన తర్వాత కనీసం తన కూతురికి మేనమావగా సహాయం చేయని వైదేహి. అంటే మాధవి ఆంటీకి కోడలు వరుసే. ఇంకేం? అయితే ధైర్యంగా ఉండొచ్చు. హక్కు కూడా ఉంది. మాకు అత్తయ్య ఉందని నాకు తెలియనే తెలీదు. అవునమ్మా, ఈ మధ్య చాలా జబ్బు చేసి చనిపోయింది. ఇదంతా వర్ధన్కి ఎప్పుడు తెలుసు? జస్ట్ 3 నెలల ముందు మమ్మీ, అంతే. నువ్వు మీ నాన్న కలిసి నన్ను ఎంత ఫూలింగ్ చేశారా? నా దగ్గర ఇలాంటి విషయం దాచిపెడతారా? వైదేహి అంటే మీరంతా ఏమనుకుంటున్నారు? వీళ్ళమ్మ నన్ను నవ్వుల పాలు చేసి ఇంట్లోంచి లేచిపోయింది. చచ్చిపోయి ఇప్పుడు ఈ పిల్లను మనకంట కట్టింది. వైదేహి, చనిపోయిన నా చెల్లెల గురించి ఒక్క మాటన్నా సహించను. అనను, కానీ వినండి, ఈ పిల్ల ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇక్కడే ఉంటుంది. 4 రోజుల పాటు నా మేనగోడలు ఈ ఇంట్లో ఉండటానికి కూడా స్వతంత్రం లేదంటే చెప్పు, దాంతో నేను కూడా వెళ్ళిపోతాను. వద్దులే మావయ్య, నా కోసం అత్తయ్యతో ఎందుకు గొడవ పడ్డం? నేనే వెళ్ళిపోతాను. అక్కర్లేదు మాధవి, నువ్వు కావాలంటే నా గదిలో ఉండు. నేనే 4 రోజుల పాటు బయట ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను. ఏడ్చినట్టుంది. ఈ అమ్మాయి ఉండడానికి ఇంత పెద్ద కొంపలో కాస్త జాగా కూడా లేదా? కొంపలో కాదు, ఈ వైదేహి మనసులోనే స్థానం లేదు. అది గుర్తుపెట్టుకుని తన హద్దుల్లో తన్నుండమనండి. మాధవి, నువ్వు లోపలికి వెళ్ళు. రామాధవి, గది చూపిస్తాను. కీప్ ఇట్ అప్ అంకుల్, కీప్ ఇట్ అప్. బాగా స్ట్రాంగ్ గా నిలబడి మన మగాళ్ళ పరువు నిలబెట్టారు. చాలండి అంకుల్, మనం తర్వాత మాట్లాడుకుందాం. డాడీ, మమ్మీ. ఒక్కగానొక్క చెల్లెల్ని ఈ పిరికితనంతోనే పోగొట్టుకున్నాను. ఇంకెవరికి నేను భయపడాల్సిన పని లేదు. మా బేబీ ఇంకా రాలేదేంటి? సెల్కోసారి ఫోన్ చేయనా? వద్దులేండి ఆంటీ, వచ్చేస్తుంది. హాయ్ రేఖ. హాయ్ మామ్. కమ్ కమ్ కమ్. ఏమిటి బేబీ ఇంత ఆలస్యం?
నువ్వు చెప్పే వార్తల కోసం కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తున్నావు. వచ్చేసింది, మాధవి వచ్చేసింది. అది నాకు తెలుసు. ఆ ఇంట్లో భూకంపం వచ్చిందా ఇది చెప్పు. ఆ మిన్ను విరిగి మీద పడినట్టు ఆంటీ అదిరిపోయింది. వైదేహికి మాధవి ఎవరో తెలిసిపోయిందా? ఆ అంకుల్ ఆవిడ మొహాన కొట్టినట్టు మాధవి నా చెల్లెలు కూతురు, ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేశారు. అప్పుడు వైదేహి తట్టుకోగలిగిందా? చెప్పానుగా మమ్మీ, నెత్తి మీద పిడుగు పడ్డట్టు ఆంటీ కుంగిపోయింది. ఏం చేస్తుంది? బావగారు కూడా మామగారిని సపోర్ట్ చేస్తుంటే ప్రీతి, వర్ధన్ హ్యాపీగా కనిపించాడా? కన్ఫ్యూజ్డ్ గా మాత్రం కనిపించాడు. మ్మ్. ఈ రోజు ఇంట్లో అడుగు పెట్టింది. 2 రోజుల్లో అడుగు స్ట్రైట్ గా తన మనసులోనే పెడుతుంది. ఆ తర్వాత మనకు కావాల్సింది అంతవరకే బేబీ. ఆ తర్వాత ప్రాసెస్ గౌరీతో విడాకుల తర్వాత ఏమంటావు రేఖ? అవునండి, మాధవి మనకొక పావు లాంటిది మాత్రమే. అవసరమైనంత వరకు వాడుకుని వదిలిపెట్టేయాలి. కరెక్ట్ టైంలో పగబట్టున్న మాధవి నా కంటపడింది. ఆ పగ మనకి పనికొస్తుంది, అంతవరకే. అయితే మనం సక్సెస్ అయినట్టే రేఖ. హ్మ్. మాధవి మా అత్తగారికి షాకులు ఇవ్వడం అప్పుడే మొదలు పెట్టేసింది. అవన్నీ మా కళ్ళారా చూడలేకపోతున్నావని చాలా బాధగా ఉంది బేబీ. మాధవి దెబ్బకి ప్రతి నిమిషం అత్తగారు ఆ ఇంట్లో నిప్పులు తొక్కుతోంది. నన్ను వెళ్ళగొట్టి పండగ చేసుకున్నారు కదూ, ఇప్పుడు తెలుస్తుంది పక్కలో బల్లం అంటే ఏంటో. మరి ఆ నిప్పు కొడి పెంచలం ఏం చేస్తుంది? నిప్పారిపోయి పొగలొదులుతోంది. పెంచలమ్మా, పెంచలమ్మా, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఆ పిల్లకు ఆ హక్కు లేదని చెప్పు. ఈ ఇంట్లో దేవుడికి దీపారాధన చేసే హక్కు నా కోడళ్లకు మాత్రమే ఉంది. అర్హత లేని వాళ్ళకి హక్కులిచ్చి అయిన వాళ్ళని కాలదనుకోవడం అంటే ఇదే. బావా హారతి తీసుకో. ఆ. బావా బొట్టు పెట్టాక నువ్వు గోపాలకృష్ణులా కనిపిస్తున్నావు తెలుసా? వాడు గోపాలకృష్ణుడో శ్రీరామచంద్రుడో నీకు నెమ్మది మీద తెలుస్తుందిలే. మాధవి, మమ్మీ ముందేంటా వాగుడు? చూడు, నిప్పుతో ఆడుతున్నావు, జాగ్రత్త. అంటుకుంటే మాడి మసైపోతావు. పిల్ల కాకివి, ఈ ఉండేలు దెబ్బ నీకు ఇంకా తెలదు. అయితే అమ్మాయి వర్ధన్ వాళ్ళ అత్త కూతురు మాధవి అన్నమాట. అవునమ్మా, లేకపోతేనా ఆ పెట్టించుకుని ఎప్పుడో అవతలకు నెట్టేసేదాన్ని. ఎందుకు అంత కోపం? ఆ పిల్ల మన వరదన బాబు వెనకాల కుక్క పిల్లలా తిరుగుతుందమ్మా. ఆ సనువు వయ్యారాలో సొత్తుంటే నా కరికాలు మంట నెత్తికెక్కుతుంది. ఎందుకో? మీ ఆయన మీద మీ ఆత్తి మీద ఎవరైనా కన్నెత్తే సూత్తూ కూకోడానికి ఏంటమ్మా ఈ పెంచిన మాడున్నది? మగాడిని ఎంతకని కనిపెట్టుకునుంటాం. ఆ పిల్ల ఎంతుందమ్మా, ఏళ్ళకు తోకంత లేదు. సీపు రుచుకుని 4 తగిలిస్తే అదే పోతుంది. అత్తయ్య ఏమంటున్నారు? మా గౌరి తానంలోకి ఎవ్వరూ రాలేరు, ఆ అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి అని తెగేసి చెప్పారు మా పెద్దమ్మ గారు. మీరంతా ఎందుకింత భయపడుతున్నారు? నా స్థానంలోకి ఎవ్వరూ రాలేరు. అంత ధైర్యంగా ఎట్టా చెప్పగలుగుతున్నావు తల్లి? నాకు మాధవి గురించి తెలీదు, కానీ వర్ధన్ గురించి తెలుసు. అలాంటి పనులు నేను బతికుండగా చేయడు. ఆహా, ఆ సీతమ్మ గారు కూడా రాములో రెగ్గిం చేస్తా ఉంటే అనుమానపడిందట. ఆ తర్వాత పక్కన కూకోడానికి బంగారంతో బొమ్మ చేయించుకున్నాడని తెలిసి కుదుట పడిందట. కాని ఆ సీతమ్మూర్లా కూడా మీ ఆయన్ని సందేహించవా? ఎందుకంటే వర్ధన్ మనసులో నాకొక్కదానికే స్థానం ఉంది కాబట్టి. నా తల్లే, నీ నమ్మకమే నిన్ను కాపాడుద్దమ్మా. ఏంట్రేక అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది? గౌరిని డైవర్స్ కొప్పించే మార్గం దొరికింది వర్ధన్. ఏంటది? డబ్బు.
డబ్బెంత కావాలో అడిగి ఆ మొహాన విసిరికొట్టు. గౌరీ అలా డబ్బుకు లొంగే రకం కాదు. ఓ అందుకేనా నీతో పొగరుగా మాట్లాడే అభిమానం నటిస్తూ మీ నాన్నగారిచ్చిన ఆస్తుల్ని అమ్మేస్తోంది పాపం. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. చూడు, మీ డాడీ ప్రేమతో గిఫ్ట్ అంటూ ఇచ్చిన ఫామ్ హౌస్ ని అమ్మకానికి పెట్టింది. నీతో పడదు కానీ ఏ హక్కుతో నీ ఆస్తుల్ని అమ్మేస్తోంది? గౌరీ మా ఫామ్ హౌస్ అమ్మేస్తుందా? అది డాడీ ప్రేమతో ఇచ్చింది. ఇక్కడ సమస్య సెంటిమెంట్ కాదు. ఇప్పుడంత డబ్బు ఆవిడ గారికి ఎందుకని? ఎందుకంటావు? శివ కోసమే అయ్యుంటుంది. ఏదైనా బిజినెస్ పెట్టిస్తుందేమో. సొసైటీలో తన ఫ్రెండ్గా ఒక ప్లేస్ ఉండాలిగా మరి. అందుకని మా ఫామ్ హౌస్ అమ్మి శివకిస్తుందా? చచ్చినా జరగనివ్వను. షాజహాన్ తాజ్మహల్ కట్టించినట్టు ఎక్కడైనా శివ కోసం శివ ప్రేమ కోసం ఏదైనా కట్టిస్తుందేమో. చాలు రేఖ. లేకపోతే ₹1 కోటి విలువ చేసే ఆస్తిని ఎందుకు అమ్మేస్తుంది? ఒక్కసారి ఆలోచించు. ఇది మీ తాత ముత్తాతల నుండి మీకు వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. చివరికో వీధి గుండాకి పనికొస్తుంది. ఐ పిటి యు వర్ధన్. నిన్ను చూస్తే నా మనసు కరిగిపోతుంది. చాలు రేఖ, ఇక ఆపు. ఈ విషయాన్ని నేను ఇప్పుడే తెలుసుకుంటాను. మా ప్రాపర్టీ అమ్ముకోవడానికి సిగ్గులేదా అని అడిగి కడిగి పారేస్తాను. వర్ధన్, ఈ పేపర్ తీసుకెళ్లి మీ ఇంట్లో వాళ్ళకి చూపించు. పొంగిపోతారు. ఏటి మేడం, మన వర్ధన్ బాబు మంచి పోర్సు మీద వెళ్తున్నాడు. మన మంత్రం ఫలించింది నారాయణ. గౌరి పేరు మీద ఫామ్ హౌస్ అమ్ముతున్నట్టుగా పేపర్లో ఆడిచ్చినందుకు ఇదుంచు. థ్యాంక్స్ మేడం. మీరిట్ట ప్లాన్లు వేస్తూ ఉండాలి, నా జేబులు నింపుతూ ఉండాలి. బాబు, సాంబార్లో మునక్కాళ్ళు వేసాను, మీకు ఇట్టం కదా. మా ఆవిడికి ఇంకా ఇష్టం. అక్కడ వడ్డించు. నా ఇష్టాలు మీకు ఇంకా గుర్తున్నాయా? మాధవి విషయంలో వచ్చిన కోపం ఇంకా పోలేదనుకుంటా. పరాయి వాళ్ళ మీద కోపతాపాలు చూపించాల్సిన అవసరం నాకు లేదు. చూడండి, కోడలు అంటూ డాడీ చేతికొచ్చిందరా దాని పేరు మీద పెట్టారు. ఇప్పుడు దాంతోనే మన పరువు తీయాలని చూస్తోంది. నిక్షేపం లాంటి ప్రాపర్టీ ఎవరికో సొంతం అవుతోంది. ఏమిట్రా వాగుడు, తలా తోక లేకుండా? ఇదిగో ఈ పేపర్లో ప్రకటన చూడండి. తలా తోక మీకే అర్థమవుతుంది. అదేదో నీ నోటితో నువ్వే చెప్పొచ్చుగా. డాడీ మురిసిపోయి తన గిఫ్ట్ గా ఇచ్చిన ఫామ్ హౌస్ ని మనల్ని అడగకుండా పెట్టకుండా ఎవరికో అమ్మకానికి పెట్టింది ఆయన గారి ముద్దుల కోడలు గౌరీ.